టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము ఆ జగన్మాత బ్రహ్మకి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తెలిపినటువంటి తత్వబోధని మనం తెలుసుకున్నాం. అంటే బ్రహ్మ యొక్క బాధ నివృత్తి, అలాగే బ్రహ్మ యొక్క సందేహ నివృత్తి కూడా చేయడానికి అమ్మవారు చెప్పడం అనేది జరిగింది. అయితే ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమిటది అంటే, నన్ను సనాతన పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకోమని చెప్పింది. అంటే సనాతన పరబ్రహ్మ స్వరూపము. ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి. సనాతనం అంటే ఎప్పటి నుంచో సృష్టికి ముందు నుంచి ఉండేటువంటి సనాతన పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. అంటే పరమం బ్రహ్మము, అక్కడ ఉన్నది ఏమీ లేదు. నిరాకార రూపంలోని ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపాన్నే నేను. అంటే సృష్టికి ముందు, సృష్టి లేనప్పుడు, ఏది కూడా లేనప్పుడు కూడా ఉన్నటువంటి దానిని నేనే. అంతా ఉన్నది నాలోనే, అన్నీ ఉన్నది నాలోనే, అంతటా ఉన్నది నేనే. ఆహా, ఎంత అర్థం చూడండి. పరబ్రహ్మం అంటే అంతటా నిండి ఉన్నది ఆవిడే. అన్నిటినీ తనలోని నిక్షిప్తం చేసుకుని ఉన్నది కూడా ఆ తల్లియే. అందరిలో ఉన్నది కూడా ఆ తల్లి. అందుకనే ఆవిడని దేవతలకి సైతం చెప్పినటువంటిది ఆవిడ. ఏమని చెప్పిందంటే, ఆవిడని సనాతన పరబ్రహ్మ స్వరూపంగా గుర్తించి నిత్యము ఆవిడని స్మరించమని చెప్పింది. అంటే ఈ యొక్క సనాతన పరధర్మానికి ఆవిడ శాశ్వతమైనటువంటిది, అలాగే క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, ఏవైనప్పటికీ కూడా నిత్యమైనప్పటికీ అనిత్యమైనప్పటికీ సకృత్వము, అహంకారము, ఏదైనా ఆవిడే. అన్నీ కూడా నేనే అంటే అని చెప్పి దానికి వాగ్బీజ మంత్రాన్ని నేనే. అంటే ఆవిడని స్మరించినందువల్ల, ఆ వాగ్బీజ మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల, ఆవిడ వాగ్బీజ మంత్రాన్ని స్మరించడం వల్ల వాక్ శక్తిగా, అంటే సరస్వతీ రూపంగా కటాక్షించి వాగ్బీజ స్వరూపిణిగా వారికి అనుగ్రహం ఇచ్చి వారిని కరుణిస్తుంది. వీరి ముగ్గురికి కూడా ఈ యొక్క వాగ్బీజ మంత్రం, వాగ్బీజ, కామబీజ, మాయాబీజ, ఈ మూడే ముఖ్యం. ఏంటవి అంటే ఐం హ్రీం క్లీం. ఈ మూడు మంత్రాలు ఇచ్చి వీటినే సర్వకాల సర్వావస్థల్లోని కూడా స్మరించుకుంటూ ఉండమని చెప్పింది. స్మరించుకుంటూ వారి వారి కార్యాలని చేసుకోమంది. అంటే ఇక్కడ అందుకనే పురాపి రవణం పురాణం అన్నారు. నవం పురాణం అంటే పూర్వమైనటువంటిది చరిత్ర అయినప్పటికీ ఇప్పుడు కూడా అది నిత్య నూతనము అనేటువంటి విషయం. ఈ రోజుల్లో పురాణం అనేసరికి పురాణ గాథల ఇవన్నీ ఏమున్నాయిలే అనేటువంటి మాటలు వస్తున్నాయి. మళ్ళీ మనము చరిత్రకారుల ద్వారా చరిత్రలు అనుకుంటూ ఉంటాం.
చరిత్రలు తెలుసుకుంటాము. ఆ చరిత్ర అంటున్నాము, ఈ చరిత్ర అంటున్నాం, రాజుల చరిత్ర అంటున్నాము. ముందు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ యొక్క పురాణం అంతా కూడా పూర్వం ఒకప్పుడు జరిగినటువంటి విషయాలు. అందుకనే పునాపినవం పురాణం అన్నాం. ఎంత పూర్వమైనప్పటికీ, ఎంత పురాతనమైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నిత్య నూతనము. ఎందుకంటే అప్పటిలోనే మహానుభావులందరూ కూడా సప్త ఋషులు, దేవతలు, అలాగే గురువులు, ఆదిశంకరులు వంటి వారు అందరూ కూడా అన్నిటినీ కూడా కాచి వడపోసి ఆ యొక్క రసాన్ని మీరు స్వీకరించి సేద తీర్చుకోండి అనేటట్టు మనకు అంతటినీ కూడా సంపూర్ణంగా వారు కష్టపడి కొన్ని సంవత్సరాలు తపస్సు ద్వారా ఆ శక్తిని కూడబెట్టి మనందరికీ దారిపోశారు. దానిని తెలుసుకొని దానిలోని యొక్క సూక్ష్మాన్ని గ్రహించి దానిని మనము మన జీవితాలకి అనునయించుకుని, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలోని ఈ యొక్క జీవితానికి అనునయించుకుని మన జీవితాలకి ఉపయోగపెట్టుకుని మన జన్మని సార్థకతని చేసుకోమన్నారు. మనము చరిత్రకారుల యొక్క కొన్ని చరిత్రలు తెలుసుకుని హిస్టరీ అని చెప్తూ ఉంటాం. వాళ్ళవి చదివి వాళ్ళ దాంట్లోని ఏవో కొన్ని తీసుకుని మనం తెలుసుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. అటువంటిది మన సనాతన ధర్మమైనటువంటి ఈ ధర్మము ఏదైతే ఉందో అది మన దేవతలు ఈ యొక్క త్రేతా ద్వాపర యుగాల్లో, సత్యయుగాల్లోని ఎందరో మహానుభావులు అందరూ కూడా వాటిని ఉపయోగించి ఉద్ధరింపబడవాళ్ళు. ఈ ఉద్ధరింపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకంగా ఆ పరమాత్ముణ్ణి దర్శించుకోగలిగారు, ఆ జగజ్జనని యొక్క కరుణకి ఎలా పాత్రులు అవ్వగలిగారు, వారి వాంఛలు, అలాగే వారి జీవితాలని ఎలా ఉద్ధరింపజేసుకున్నారు అనేటువంటివి మనకి వివరంగా వీటిల్లో చెప్పడం జరిగింది. అందులోని ఈ మహోన్నతమైనటువంటి దేవి భాగవతంలోని సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం, సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ జగన్మాత యొక్క లీలలు, గురుతత్వము, పరమాత్ముని యొక్క తత్వం అంతా కూడా ఇమిడి ఉంది. ఇంతటి సారము కలిగినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క దేవి భాగవతాన్ని కనుక మనము ఏ రకంగా అయినా, అంటే పరోక్షంగా అయినా కొంచెం మన చెవులకి కనుక మనం చెవులలో కనుక వేసుకున్నట్టయితే మన జీవితాలకి ఆ జగన్మాత యొక్క కృప లభిస్తుంది. జ్ఞానము కావలసినటువంటి వాళ్ళకి జ్ఞానము, పరమేశ్వరి గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వారికి అది, అంటే
అన్ని రకాలుగాను నవరసాలతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ దేవి భాగవతము ఈ నవరసాలను తో పాటు జగన్మాత యొక్క కరుణ పొందాలి అని పరితపించేటువంటి వారికి ఆ జగజ్జనని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, ఆశీస్సులు లభించేటువంటిది కనుక ఈ దేవి భాగవతాన్ని కనీసం ఒక్కసారైనా వినడానికి ప్రయత్నించి ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.